తదాత్మ అనగానే ఎంపతి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎంపతి అనేది ఎప్పుడు జరుగుతుంది? తదాత్మ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, స్వచ్ఛమైన హృదయం ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎదుటివాని యొక్క ఆలోచనలని, వారి యొక్క విషయాలని చూస్తుంది. స్వచ్ఛంగా ఉండాలి నీ హృదయం. ఎదుటివారి యొక్క బాధలని, ఎదుటివారి యొక్క శోధనని, అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి, అతని ఆలోచనల్ని కూడా మన హృదయం ఏం చేస్తుందంటే, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తదాత్మ అనేది కానీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మన హృదయం అక్కడ ఏమవుతుందంటే ఆ ఎదుటివాడి ఆ బాధల్ని, ఆలోచనల్ని అర్థం చేసుకోగలుగుతుంది. అది కావాలి, అది అడుగుతుంది దేవుడు. ఇవన్నీ ఎప్పుడు తదాత్మ అనేది, ఎంపతి అనేది ఎప్పుడు కలుగుతుందంటే, ఒకటి సమగ్రత ఉండాలి, మన ఆలోచనల్లో సమగ్రత, ఇంటిగ్రిటీ అనేది ఉండాలి. రెండు, మన దయ అనేది ఉండాలి. దయ అనేది ఎప్పుడు కలుగుతుందంటే, ఎదుటివాడిని ప్రేమించటం వల్ల. ఇక్కడ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో, ఆ పొరుగువాణిని ప్రేమించకపోగా అతనిని ఆశించాడు, అతని భార్యను ఆశించాడు, అతని భార్యతో వ్యభిచారం చేశాడు, ఆ తర్వాత నరహత్య చేయవద్దన్న ఆ ఆజ్ఞను కూడా మీరి ఆ పొరుగువాడిని అనగా ఉరియాని ఏం చేశారంటే హత్య గావించి ఏం చేశాడంటే పాపం మూట కట్టుకున్నాడు. కాబట్టి అడుగుతున్నాడు, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. శుద్ధ హృదయం ఎప్పుడు కలుగుతుందంటే, ఒకటి ఆలోచనల్లో ఏముంటుందంటే సమగ్రతనే ఉండాలి. రెండు, మన ఆలోచనలలో ఎలా ఉండాలంటే దయ కలిగి ఉండాలి. దయ ఎప్పుడు కలుగుతుందంటే ప్రేమ కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు మాత్రమే హృదయం అనేది శుద్ధీకరించబడింది. అట్టి హృదయాన్ని నాకు దయచేయి అని ఇక్కడ దేవుడిని ప్రార్థిస్తుంది. తదాత్మం అంటే ఎంపతి అని అడుగుతున్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్తుంది ఈ తదాత్మం అనేది? ఏం చెప్తుందంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంగా చూసుకున్నట్లయితే, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చించు వాటి యందు మనసుంచక తగ్గించు వాటి యందు ఆసక్తులై ఉండుడి. సంతోషించు వారితో సంతోషించండి. తర్వాత ఏం చెప్తున్నాడు? ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలుసుకొని ఉండండి, మీ మనసులో కలిపి ఉంచుకోండి అని ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ తదాత్మ అనేది ఎప్పుడు ఉందంటే, ఎదుటివాడి యొక్క ఆలోచన